నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్కి అన్న కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్. మీదే పడకండి అన్న, కొంచెం మీ పక్కనకు వచ్చండి. ఎవరు అమరే నడవండి, మీకు నడవండి. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండల గ్రామంలో బ్రహ్మంగావ్ ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు భోస్లే నారాయణరావు పటేల్ గారి ఆధ్వర్యంలో వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారికి మరియు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వెడ్మా బొజ్జు, సుగుణక్క, ముధోల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల,
ఇతరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోన్ తీసుకుని కొంచెం కిందికి వెళ్ళి తీసుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు. सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै भवति शतकं कालहस्तीश्वर शिवः नित्यकल्याण करुणावरुणालयः ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామంలో స్వర్గీయ ఎన్టీ రామారావు 102వ జయంతి ఎన్టీఆర్ అభిమాని వనం శేషు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కోలాట బృందాలతో సందడి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనం శేషు మాట్లాడుతూ ఎన్టీఆర్ కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఎన్నో సేవలందించారని, వారి సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోరాటమించి ఉగ్గుపాలు తాగాడు అన్న భూమి ఒడిలోనే భూమి రావేశం నమో నమో అదిగో ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడడిగో మన అల్లి తిరుగు అల్లురి
మనవరావు చేసు అన్న రామట ఇంకో కార్డ్లెస్ రావట్లేదు, ఒకసారి చూడండి. మౌత్ ఒకటే వస్తుంది, సెకండ్ రావట్లేదు. హలో హలో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ సార్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అనాలి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. వారు దాదాపుగా ₹1,00,000 లాగా ఖర్చు పెట్టి సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమం జరుపుతున్నటువంటి మన వనం శేషు గారికి చప్పట్ల తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ అన్న వీరబాబు అన్న కొద్దిగా రెడీగా ఉండండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో ఏ జెండా ఎగురుతుందన్నా ఒకసారి అందరూ చెప్పాలి. అక్కడ ఎగిరే జెండా ఏంది? తెలుగుదేశం జెండా. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం చీకురుపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ముందు బుధవారం జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జునుని తపస్సు కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అర్జున పాత్రధారుడు పాటలతో మెట్టుమెట్టు ఎక్కుతూ భక్తులను అలరించారు. పెళ్లై బిడ్డలు పుట్టని మహిళలు తాడిబాటలతో తపస్సు మాను చెట్టు ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారములు చేసి వరాలు కోరుకున్నారు. సమస్త మానవ్ పూర్తిగా ఎక్కిన అర్జునుడు భక్తులకు నిమ్మపండు, బొరుగులు, విభూతి, అరటిపళ్లకు భక్తులు ఎగబడ్డారు. కిషోర్ మామ గ్రామ
Oh,
నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరంలో ఈ రోజు నిర్వహించిన స్థానిక మరియు సంస్థ గల ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బల్మూరి వెంకట్ హాజరయ్యారు మరియు అలాగే ఉర్దూ అకాడమిక్ తహెర్ బిన్ హోమ్ దాన్ మరియు టౌన్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, డెలిగేట్ గంగా శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మజ శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ షీలా శంకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ మరియు ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు బోధాన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ చేశారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని గత 10 సంవత్సరాలు ఏమి చేయక పొత్తు నుంచి నిజాంలో తిరిగాం. కల్వెట్లు లేవు, బోర్డు తీసుకురాలేవు, నీళ్లు ఇళ్ళకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా తిరిగితే గత 10 సంవత్సరాల నుంచి పనిచేయలేదు. ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ గమనించి కమిషనర్ కానీ ఇంజనీర్లకు కానీ ఎక్కడ ఏ కారణం ఉన్నదో మున్సిపాలిటీలో మా దృష్టికి రండి, ఏ విధంగా చేస్తే అది సాల్వ్ అయితే మన ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. చిన్న చిన్న రోడ్స్ కూడా చేద్దాం, కానీ మనం అందరం ఇంకా 30% టెక్స్ కట్టదు. తప్పనిసరిగా టెక్స్ కూడా కట్టండి. మనం వెంటనే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ క్లీన్ చేసుకుంటూ మనకెక్కడ దేనితో బాధలు రాకుండా, వాసనలు రాకుండా, దోమలు రాకుండా మళ్ళీ పరిష్కరించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఎప్పుడూ ఆ తీసేట వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే, జీతాలు ఇస్తే కాదు, జీతాలు వేయాలంటే మనం తెలుసు. దయచేసి అందరూ సహకరించాలి. ఇప్పుడు చూసేసాం ఏది ఇంట్లో కాదు, ఇంట్లో ముందు సంతలు కంటే తప్పు లేదా మొత్తం ఆడికి దీంతో వేసి ట్రైన్లు కానీ కానీ గ్యాప్లు ఉంటేనేమో తీయటను క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవన్నీ లేక నిజామాబాద్లో కూడా మొన్న మీరు భోజనం వచ్చినప్పుడు భోజనం రోడ్డు ఆగితే ఇక్కడ నీళ్లు బాగుంటే కమిషనర్ బిల్లు చెప్పాను. ఇక్కడ ఏంటి ఎవరి ముఖాలు చూడకుండా ప్రజలు ఏమైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందిని పడకుండా వాళ్ళ ఇబ్బందుల నుంచి కాపాడడానికి ఎక్కడ ఎవరినైనా రేటు కొట్టండి, ప్రజలను కాపాడాలని చెప్తాను. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా 1000 మందికి